మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి. మరోవైపు నాగార్జున సాగర్ చూద్దాం. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇట్స్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఇది కాకుండా తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు ఉన్న కెపాసిటీ దాదాపుగా 40-45 టీఎంసీలు. ఏకంగా 10-10.5 టీఎంసీల దాకా ఇక్కడే కనపడతా ఉంది. లిఫ్ట్లు పెట్టి ఎత్తే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. జరుగుతూ ఉన్నాయి పనులు. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. కనీసం మాటలు లేవు, అడిగింది లేదు. ఇది ఇరిగేషన్కి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక ఇంత విపత్కర పరిస్థితులు కరువు వల్ల ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకుంటున్నాడా? అది లేదు.